హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్, మనం ఇప్పటికే 32 టెస్ట్ సిరీస్లను తెలుగు కంటెంట్ నుంచి పూర్తి చేసుకున్నాం. ఇది 33వ తెలుగు టెస్ట్ సిరీస్. ఓకే, దీనిలో భాగంగా 33వ తెలుగు టెస్ట్ సిరీస్లో భాగంగా హితోక్తులు అన్న పాఠ్య భాగాన్ని మీకు నేను అందిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఈ వీడియోలో టెస్ట్ సిరీస్ని పరిశీలించేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం, టెస్ట్ని ప్రారంభించేద్దాం. ముందుగా ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ ఇవ్వండి. వీడియోకి లైక్ ఇచ్చి చివరి వరకు చూడండి. సుత్తి లేకుండా సూటిగా నేరుగా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. టైం అనేది వృధా చేయొద్దు. బిట్ నెంబర్ 1, హితోక్తులు పాఠ్యభాగము ఏ మూల గ్రంథం నుండి గ్రహింపబడినది? హితోక్తులు అన్న పాఠ్యభాగము ఏ మూల గ్రంథం నుంచి గ్రహింపబడినది? సరైన జవాబుని, సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు చెప్పేసుకున్నాను. జవాబు ఆప్షన్ 2, శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారము. శ్రీ శాలివాహన గాథా సప్తశతి సారము అన్న మూల గ్రంథం నుంచి గ్రహింపబడినది. ఇక్కడ మనము ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. గాథా సప్తశతి అన్నది శాతవాహన చక్రవర్తి అయినటువంటి హాలుడు రచించాడు. హాలుడు గాథా సప్తశతి అన్న గ్రంథంని రచిస్తే దాని ఆధారంగా శాలివాహన సప్తశతిని శ్రీనాథుడు రచించాడు. శాలివాహన సప్తశతిని శ్రీనాథుడు రచించాడు. చూడొచ్చు మీరు. గాథా సప్తశతి దీని ప్రాకృతంలో శాతవాహన చక్రవర్తి హాలుడు రచిస్తే, శాలివాహన సప్తశతిని తెలుగులో శ్రీనాథుడు రచించాడు. అయితే శ్రీ శాలివాహన గాథా సప్తశతీ సారం అన్న దీనిని, ఈ మూల గ్రంథం రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు రచించారు. ఓకే, క్లియర్. గాథా సప్తశతి గ్రంథకర్త శాతవాహన చక్రవర్తి హాలుడు. ఇకపోతే శాలివాహన సప్తశతి శ్రీనాథుడు రచించాడు. శాలివాహన గాథా సప్తశతి సారము రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు రచించారు. ఈ 3 గ్రంథాల మధ్య అవగాహన ఉండాలి. ఇక బిట్ నెంబర్ 2, కవి వత్సలుడు అన్న బిరుదును పొందిన శాలివాహన చక్రవర్తి క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ 4, హాలుడు సరైనటువంటి జవాబు. గాథా సప్తశతిని రచించిన వారు ఎవరు? ఇప్పుడే నేను చెప్పాను కదా, ఇప్పుడే మొదటి బిట్లో నేను మీకు చెప్పడం జరిగింది. గాథా సప్తశతిని హాలుడు రచించాడు. 3 బిట్లు మనం పూర్తి చేసుకున్నాం. 4వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 4, హితోక్తులు పాఠ్యభాగ కవి క్రింది వారిలో ఎవరు? హితోక్తులు అన్న పాఠ్యభాగ కవి ఆప్షన్ 1, రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ సరైనటువంటి జవాబు. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ హితోక్తులు పాఠ్యభాగ రచయిత. ఇకపోతే చిరస్థాయిగా నిలిచిపోయే ఈ పాటను రాళ్లపల్లి వారు రచించారు.
చిరస్థాయిగా నిలిచిపోయే ఈ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించారు? జవాబు ఆప్షన్ 3 పెనుగొండ పాట సరైనటువంటి జవాబు. ఈ హితోక్తులు అన్నటువంటి పాఠ్యభాగంలో చెడ్డవారితో స్నేహంని కవి దేనితో పోల్చాడు? హితోక్తులు అనేటటువంటి ఈ పాఠంలో చెడ్డవారితో స్నేహంని కవి దేనితో పోల్చాడు? జవాబు ఆప్షన్ 1 నీటి మీద రాతతో పోల్చాడు. 7వ బిట్టు హితోక్తులు పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? హితోక్తులు పాఠంలోని ఇతివృత్తం ఏమిటి? జవాబు ఆప్షన్ 3 నైతిక విలువలు సరైనటువంటి జవాబు. హితోక్తులు పాఠంలోని ఇతివృత్తం నైతిక విలువలు. బిట్ నెంబర్ 8 గాథా సప్తశతిలో ఉన్న కథల సంఖ్య. గాథా సప్తశతిలో ఉన్న కథల సంఖ్య. జవాబు ఆప్షన్ 2 700 సరైనటువంటి జవాబు. గాథా సప్తశతిలో ఆలుడు రచించినటువంటి గాథా సప్తశతిలో 700 కథలు ఉన్నాయి. గాథా సప్తశతి ఈ భాషలో రాయబడింది? జవాబు ప్రాకృత భాషలో రాయబడింది. గాథా సప్తశతి ప్రాకృత భాషలో రాయబడింది. బిట్ నెంబర్ 10 10వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆత్మాభిమానం కలవారిని కవి వీరితో పోల్చాడు? ఆత్మాభిమానం కలవారిని కవి ఎవరితో పోల్చాడు? జవాబు ఆప్షన్ 3 సూర్యునితో పోల్చాడు సరైనటువంటి జవాబు. ఆత్మాభిమానం కలవారిని కవి సూర్యునితో పోల్చాడు. ఇక్కడ బిట్ నెంబర్ 11 నీటి మీద రాత దుర్జన మైత్రి అని ఉంది కదా, ఈ మధ్యలో ఏమొస్తుంది? ఈ మధ్యలో ఖాళీలో సరిపోయే పదాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 నీటి మీద రాత నిజము దుర్జన మైత్రి అని రావాలి. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 12 రాహువదన ననున్నను జంద్రు అని ఉంది. సో రాహువదనకు ననున్నను జంద్రు అన్నటువంటి పదంకు మధ్య ఈ ఖాళీలు సరిపోయే పదంని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 గహ్వరము సరైనటువంటి జవాబు. రాహువదన గహ్వరముననున్న గహ్వరమున నున్నను జంద్రు అని వస్తుందన్నమాట. తెరువు అన్న పదానికి అర్థము ఏమిటి? తెరువు అన్న పదానికి అర్థము. జవాబు ఆప్షన్ 3 దారి సరైనటువంటి జవాబు. తెరువు అన్న పదానికి అర్థము దారి. 13 బిట్లు పూర్తి చేసుకున్నాం. 14 బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 14 ధృత ప్రకృతికములకు పరుషములు పరమైనప్పుడు ఆదేశముగా వచ్చినవి ఏవి అని బిట్టు వస్తే సరళములు అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ధృత ప్రకృతికములకు పరుషములు పరమైనప్పుడు సరళములు ఆదేశముగా వస్తాయి. ఓకే, ఆ సంధి సరళాదేశ సంధి. సరైనటువంటి జవాబు సరళాదేశ సంధి. ధృత ప్రకృతికములకు పరుషములు పరమైనప్పుడు
సరళములు ఆదేశముగా వస్తాయి. ఇది సరళాదేశ సంధి. బిట్ నెంబర్ 15 క్రింది పద్యమును సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్యమును సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ పద్యం ఎక్కడి వరకు ఉంది, దీన్ని చూడండి. సరైన క్రమంలో అమర్చండి. సరైన జవాబును గుర్తించండి. ముందు సి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత బి వస్తుంది. చూడండి, పద్యం వస్తు చదువుతాను. లోబివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సుంత ఫలము లేదు. తెరువు నడుచు వేల గరకు వేసవి ఎండ మాడువానికి ధన నీడవోలే అన్నది పద్యం. లోబివాని చేతిలో సిరి ఎంతగా వెలయుచున్న సుంత ఫలము లేదు. తెరువు నడుచు వేల కరకు వేసవి ఎండ మాడువానికి తన నీడ ఓలే. అంటే ఈ పద్యం యొక్క అర్థం ఏంటి? ఖర్చు పెట్టని వాని చేతిలో ఉన్న డబ్బు ఎంత ఎక్కువగా ప్రకాశిస్తున్నా లోబివానికి ఎంత సంపద ఉన్నా కొంత కూడా ప్రయోజనం ఉండదు. మండుటెండలో నడిచేవానికి తన యొక్క నీడ వలన తనకు ప్రయోజనం ఉండదు కదా. మండుటెండలో మనం నడుస్తున్నప్పుడు మన నీడ అనేది ఒకవైపు పడుతూ ఉంటుంది. సో మన నీడ మనకి ఎటువంటి ప్రయోజనము ఇవ్వదు. చెట్టు నీడ తప్ప మన నీడ మనకి ప్రయోజనం అనేది ఇవ్వదు. అలానే లోబివాని దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బు ఎంత ఉన్నా కూడా అది నిష్ప్రయోజనము అని చెప్పి ఈ పద్యంలో ఉన్నటువంటి భావం. మరి ఈ పద్యం అంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని పదాలు గుర్తుపెట్టుకోండి, ఏ పదం తర్వాత ఏ పదం రావాలి అనేది. మొదట లోబి రావాలి, మొదట లోబి అనేది రావాలి. దాని తర్వాత ఫలము అనేది రావాలి, రెండవ పదంలో ఫలము అనేది రావాలి. మూడవ పదంలో వేసవి ఎండ రావాలి, మూడవ పదంలో వేసవి ఎండ అనేది రావాలి. తర్వాత చివరి పాదంలో నీడ అన్న పదం రావాలి. ఈ పదాలు బట్టి చూసుకోండి. మొదటి పదంలో ఏది రావాలండి? లోబి. మొదటి పదంలో లోబి రావాలి. రెండవ పదంలో ఫలము రావాలి. లోబి, ఫలము, దాని తర్వాత వేసవి ఎండ, చివరికి నీడ. ఇది ఈ పదాలు ఆధారంగా ఏ పద్యపాదం తర్వాత ఏ పద్యం పాదం రావాలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే క్రింది పద్యమును సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్యమును సరైన క్రమంలో అమర్చండి. ఇది ప్రశ్న. ఇక్కడ మీరు చూడొచ్చు, మొదటి పాదము నీటి మీద రాత నిజము దుర్జన మైత్రి. ఇది మొదటి పాదం. ఇది నీటి మీద రాత నిజము దుర్జన మైత్రి. చేయుచుండగానే నశించుచుండు. తర్వాత డి రావాలి. అదియే సజ్జనాలియందు జల్పితి మేని రాత గీచినట్టి గీత గాదే. తర్వాత ఇది రావాలి, చివరికి ఇది రావాలి. ముందు నీటి మీద రాత నిజము దుర్జన మైత్రి అనేది రావాల్సి ఉంటుంది.
ఓకే, దాని తర్వాత ఏది రావాల్సి ఉంటుంది? చేయుచుండగానే నశించుచుండు, ఇది రెండవ పాదం. ఇక్కడ చూడండి, ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు ఏడిసిబి. ఏడిసిబి ఏడిసిబి. పద్యం ఏంటండి? నీటి మీద వ్రాత నిజము దుర్జన మైత్రి, చేయుచుండగానే నశించుచుండు, అడియే సజ్జనాలి యందు జల్పితి మేని, రాతి గీచినట్టి గీత కాదే. ఇది పద్యం. ఇక్కడ చూడండి, చెడ్డవారితో చేసే స్నేహం నీటి మీద రాత లాంటిది, అది అప్పుడే నశిస్తుంది. కానీ మంచివారితో చేసే స్నేహం రాతి మీద చెక్కిన రాతలాగే చిరకాలం ఉంటుంది అన్నది ఈ పద్యం యొక్క భావం. చూసుకోండి, ఇక్కడ నీటి మీద రాత మొదటి పాదంలో రావాలి, రెండో పాదంలో నశించుట అన్న పదం రావాల్సి ఉంటుంది. మూడవ పాదంలో సజ్జనులు అన్న పదం రావాల్సి ఉంటుంది. తర్వాత గీసిన గీత చివరికి రావాల్సి ఉంటుంది. 17వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం, బిట్ నెంబర్ 17. 17వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 17. క్రింది పద్యమును సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్యమును సరైన క్రమంలో అమర్చండి. మానవంతుడైన వాని మనంబు అంత్యదశలను కూడా ఉన్నతంబెయగును, మునిగిపోవు వేలను సూర్యకిరణముల్ మీది ప్రక్కగాదే మెరయుచుండు అన్నది పద్యం. ఓకే, ఈ పద్యం యొక్క భావం ఏంటి? ఆత్మాభిమానం కలవారు చివరి దశలో కూడా ఉన్నతంగానే జీవిస్తారు. సూర్యుడు అస్తమించే సమయంలో కూడా వెలుగును ప్రసాదిస్తాడు కదా. ఇక్కడ ఉన్న పద్యాలన్నీ కూడా ఉపమాలంకారములతో ఉన్నటువంటి పద్యములు. అంటే ఉపమేయ ఉపమానములను సాదృశ్యముగా మనోహరంగా పోల్చి చెప్పుతూ ఈ పద్యములు నిర్మింపబడ్డాయి. కాబట్టి ఉపమాలంకారములు ఈ పద్యాల్లో ఉన్నాయి. ఈ విషయం ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుగురించి అంటే ఈ పద్యంలో ఆత్మాభిమానం కలవారిని సూర్యునితో పోల్చడం అనేది జరిగింది. ఆత్మాభిమానం కలవారు ఉపమేయం ఇక్కడ, సూర్యుడు ఉపమానం ఇక్కడ. అంటే చివరి దశలో సూర్యుడు ప్రకాశిస్తాడు, అలాగే ఆత్మాభిమానం కలిగిన వారు కూడా చివరి దశలో కూడా వారు ప్రకాశిస్తూ వెలుగుని ప్రసాదిస్తారు అని చెప్పి సమాన ధర్మము ఇక్కడ చివరి దశలో ఇద్దరు కూడా అంటే మెరవడం, వెలుగుని ప్రసాదించడం, సమాన ధర్మం వెలుగుని ప్రసాదించడం. ఉపమేయము ఆత్మాభిమానం కలవారు, ఉపమానము సూర్యుడు. అలాగా చూడండి, ఇక్కడ మానవంతుడు మొదటి పాదంలో వస్తుంది, రెండవ పాదంలో ఉన్నతంబు వస్తుంది, ఉన్నతంబు. మూడవ పాదంలో సూర్యకిరణములు రావాలి, చివరికి ఆశ్చర్యార్థకం రావాలి. సూర్యకిరణములు మూడవ పాదం, మానవతుడు మొదటి పాదం, ఉన్నతంబు రెండవ పాదం. ఓకే, ఏ పదము ఏ పాదంలో రావాలో గుర్తుపెట్టుకుంటే చాలు ఇక్కడ. ఇకపోతే ఇప్పుడు వీటిలో సరైనటువంటి వరుస క్రమం ఇక్కడ మనం చూసాం కదా. వీటిలో సరైనటువంటి ఆప్షన్ క్రింది వాటిలో ఏది గుర్తించండి
అన్నది ప్రశ్న. ఏ ఆప్షన్ సరైనది ఉంటుంది? ఏది కరెక్టు? జవాబు ఆప్షన్ 1 CDBA ఇది సరైనటువంటి ఆప్షన్. 18 బిట్ నెంబర్ 18. క్రింది పద్యమును సరైన క్రమంలో అమర్చండి. క్రింది పద్యమును సరైన క్రమంలో అమర్చండి. వీటిని సరైన క్రమంలో వరుస క్రమంలో అమర్చండి. ఎంత ఎలుకగొన్న నేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డమాట వెడలు రాహు వగన గహ్వరముననున్న చంద్రు కరముల అమృత రసమే కురియుగాదే. ఎంత ఎలుకగొన్ననేమి, ఎంత ఎలుకగొన్ననేమి. చూసారా? అంటే ఎంత కోపం వచ్చినానేమి. సత్పురుషుల నోట నెట్లు చెడ్డమాట వెడలు. సత్పురుషుల నోటి నుంచి చెడ్డ మాటలు ఎలా వస్తాయి? రావు కదా. రాహువదన, ఇక్కడ వాక్ దీర్ఘం పడిపోయింది, కరెక్షన్ చేసుకోండి, అక్షరదోషం ఉంది. రాహువదన గహ్వరముననున్నను చంద్రకరముల మృతరసమే కురియుగాదే. చంద్రకరముల అమృత రసమే కురియుగాదే. పద్యం మరొకటి చూడండి. ఎంత ఎలుకగొన్ననేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డమాట వెడలు రాహువదన గహ్వరముననున్నను చంద్రుకరముల అమృత రసమి కురియుగాదే. అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ ఎంత కోపం వచ్చినా కూడా, ఎంత అలిగినా కూడా సత్పురుషుల నోటను చెడ్డ మాటలు ఎలా వస్తాయి? ఓ రాహువదన, రాహువదన గహ్వరమున అంటే రాహువు యొక్క ముఖమునందలి, రాహువు యొక్క ముఖమునందలి గహ్వరమున అంటే గుహలో ఉన్నను చిక్కిన చంద్రుకరములు, చంద్రుని యొక్క కిరణములు. చంద్రకరములు అంటే చంద్రుని యొక్క కరములు. అమృత రసమే కురియుగా గాదే. అమృత రసమునే కురిపిస్తుంది కదా. అంటే మంచివారికి ఎంత కోపం వచ్చినప్పటికీ వారి నోటి నుంచి మంచి మాటలే వస్తాయి, కానీ వారి నోటి నుంచి చెడు మాటలు రావు. విషంతో నిండిన రాహువు నోటిలో చిక్కిన చంద్రుడు అమృతాన్ని కురిపిస్తాడు, కానీ విషంని చిందించడు కదా అన్నది ఈ పద్యం యొక్క భావం. అది కాబట్టి ఇక్కడ మొదటి పాదంలో సత్పురుషులు అనే పదం రావాలి. తర్వాత రెండవ పాదంలో చెడ్డ మాట అనేది ఉండాలి. మూడవ పాదంలో రాహువు ఉండాలి. నాలుగవ పాదంలో అమృతము అనేది ఉండాలి. అది కాబట్టి దీని ప్రకారం ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 19 బిట్టు. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం క్రింది వాటిలో ఏది? 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణంకు ప్రతీక క్రింద ఏ గ్రంథంని మనం పేర్కోవచ్చు? సరైన జవాబును గుర్తించండి. జవాబు హరుని గాథా సప్తశతి సరైనటువంటి జవాబు. 20వ బిట్టు. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి రచన కానిది క్రింది వాటిలో ఏది? రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి రచన కానిది ఆప్షన్ 4 కాంతిమయి సరైనటువంటి జవాబు. ఈ కాంతిమయి అనేది సూర్యదేవర సంజీవ్ దేవ్ గారు రచించారు. మిగిలిన ఈ 3 కూడా రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి రచనలు. పెనుగొండపాట, సారస్వతాలోకము, అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన ఇవన్నీ కూడా రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి రచనలు. ఉకార వికల్ప సంధికి ఉదాహరణను గుర్తించండి. ఉకార వికల్ప సంధి.
జవాబు ఆప్షన్ 3 చేయుచుండగా సరైనటువంటి జవాబు. ఇకపోతే ఇక్కడ చూడండి, గుహ. గుహ అంటే గహ్వరము. గహ్వరము అన్న పదానికి అర్థము గుహ. సుంత అన్న పదానికి అర్థము కొంచెము. కరములు అన్న పదానికి అర్థము కిరణములు. ఇకపోతే ఈ పాఠం చివర సంకల్ప బలం అన్న కథ అనేది ఉంది. ఈ కథలోని పెట్టె పేరు టిట్టిభము. టిట్టిభము ఈ కథలో పెట్టె పేరు. దీనినే లకుముకి పెట్ట అని కూడా అంటారు. ఈ కథ సంకల్ప బలంని తెలుపుతుంది. తన గుడ్ల కోసం సముద్రపు నీరు తోడటం, తన గుడ్లను చిన్న ఆ లకుముకి పెట్ట దక్కించుకోవటం ఈ కథలో ఉన్నటువంటి సారాంశం. ఇవి ఇక్కడ ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులు కూడా ఇక్కడ నేను మీకు అందించాను, చూసుకోవచ్చు. ఇక్కడతో హితోక్తులు అన్న పాఠ్య భాగంకు సంబంధించినటువంటి టెక్స్ట్ సిరీస్ ముగిసింది. దీంతో 33 టెక్స్ట్ సిరీస్లు ముగిశాయి. 34వ టెక్స్ట్ సిరీస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.